మాట్లాడే పెన్సిల్. ఒక చిన్న పల్లెటూరులో చిన్ని అనే అమ్మాయి ఉండేది. చిన్ని చాలా మంచి మనసు ఉన్న పాప. కానీ ఒక చిన్న కోరిక మాత్రం ఎప్పుడూ ఉండేది. బాగా డ్రాయింగ్ చెయ్యాలి అన్నది. ఆమె దగ్గర ఒక చిన్న పెన్సిల్ ఉండేది. ఒకరోజు ఆ పెన్సిల్ అద్భుతంగా మాట్లాడడం మొదలెట్టింది. పెన్సిల్ అంది, చిన్ని, నువ్వు ఏది గీస్తే అది నిజమవుతుంది. కానీ గుర్తుంచుకో, బద్ధకం చేస్తే కష్టం వస్తుంది. చిన్ని ఆశ్చర్యపోయింది. ఆమె ఒక చిన్న పువ్వు గీసింది. పువ్వు నిజంగా మొలిచింది. ఆమె ఒక చిలక గీసింది. చిలక నిజంగానే రెపరెపలాడుతూ ఎగిరింది. చిన్ని చాలా సంతోషపడింది. ఆ రోజు నుండి అన్ని పనులకు పెన్సిల్ని మాత్రమే వాడింది. హోంవర్క్ పెన్సిల్ గీసేసేది. బొమ్మలు కావాలా, పెన్సిల్ గీసేసేది. కానీ ఒకరోజు సమస్య వచ్చింది. చిన్ని పరీక్ష రాయాల్సి వచ్చింది. పెన్సిల్ దగ్గరికి వెళ్ళి అంది, దయచేసి నా కోసం సమాధానాలు గీసేయి. పెన్సిల్ బాధగా అంది, లేదు చిన్ని, నేర్చుకోకుండా కష్టపడకుండా నీకు ఫలితం రావడం సరికాదు. నిజమైన ఆనందం నీ శ్రమలో ఉంది, నా మాయలో కాదు. చిన్ని అర్థం చేసుకుంది. ఆ రోజు నుండి నిజాయితీగా చదవడం మొదలెట్టింది. పెన్సిల్ సహాయం లేకపోయినా తన కష్టంతో మంచి మార్కులు తెచ్చుకుంది. చిన్ని ఆనందంగా అంది, కష్టపడితేనే విజయం వస్తుంది, షార్ట్కట్స్ కాదు.